ఈ వీడియోలో మనం SBI ATM కార్డుని యూజ్ చేయకుండానే SBI యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా ఏ విధంగా అమౌంట్ అనేది SBI ATM నుంచి విత్డ్రా చేయవచ్చునో ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం SBI యోనో క్యాష్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మనకి యోనో SBI ఆండ్రాయిడ్ యాప్ ఉండాలి. ఈ ఆండ్రాయిడ్ యాప్ కొరకు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి యోనో SBI అని సెర్చ్ చేస్తే మనకి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకి అక్కడ ఎంపిన్ యూజర్ ఐడి అని చెప్పేసి మనకు అడుగుతుంది. అక్కడ యూజర్ ఐడి వద్ద మనకు ఆల్రెడీ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ నేమ్ ఇచ్చేస్తామో, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాం. సేమ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఏ యూజర్ క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయో సేమ్ అదే యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఈ SBI యోనో యాప్కి వర్క్ అవుతాయి. మీకు కనుక అసలు SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది లేకపోతే ఏ విధంగా మనం బ్యాంక్కి వెళ్లకుండానే మన ఇంటి వద్దనే మన యొక్క డీటెయిల్స్ ఇచ్చేసేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ ఒక వీడియో అనేది డీటెయిల్డ్గా ఉంది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఆ డిస్క్రిప్షన్ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మనమే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే SBI సంబంధించి మొబైల్ బ్యాంకింగ్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా అన్నిటికి సంబంధించి ఒకే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ముందుగా మనం ఈ విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే ఇలా యోనో SBI యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ వద్ద మన యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసేసి లాగిన్ మీద ప్రెస్ చేయాలి. ఇలా లాగిన్ అవగానే మనకి అకౌంట్స్ కింద యోనో పే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యోనో పే మీద క్లిక్ చేయాలి. ఈ యోనో పేలో ఇక్కడ మనకి యోనో క్యాష్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ రిక్వెస్ట్ న్యూ అని చెప్పేసి, ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ATM కార్డ్ ద్వారా కాకుండా కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ ATM ద్వారా మనం అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే కొత్త రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి రిక్వెస్ట్ న్యూలో ఇక్కడ మనకి యోనో క్యాష్ కింద ATM అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా మనం మినిమం 500 రూపీస్, మ్యాక్సిమం 20,000 రూపాయలను మనం ఈ యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా మనం ATM కార్డ్ని యూజ్ చేయకుండానే మనం అమౌంట్ అని విత్డ్రా చేయవచ్చు. ఇప్పుడు మనం కొత్త రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఈ యోనో క్యాష్ కింద ఉన్న ATM మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఎంత అమౌంట్ అనేది మనం ఈ ఆప్షన్ ఉపయోగించి తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సపోజ్ నేను ఒక 2,000 అని చెప్పి ఇచ్చేసాను. ఇలా మనం ఎంత అమౌంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే క్రియేట్ పిన్ అని చెప్పేసి ఒక పిన్ని, ఆ పిన్ కూడా 6 డిజిట్స్ ఉండే విధంగా మననే సెట్ చేసుకోమనిద్ది. ఈ పిన్ను మనం ATM వద్ద మన అమౌంట్ విత్డ్రా చేస్తానికి వెళ్ళినప్పుడు ఈ పిన్ నెంబర్ అడుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ పిన్ నెంబర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా 6 డిజిట్స్ పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఒకసారి మనకి రివ్యూ అని చెప్పేసి మనం ఎంత అమౌంట్ ఇచ్చాము, అదేవిధంగా యోనో క్యాష్ పిన్ ఏమి ఇచ్చాము, ఇక్కడ పక్కన మనకి వ్యూ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి మనం ఇచ్చిన ఈ పిన్ నెంబర్ని ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. మనం ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గ్యారంటీగా. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ యోనో క్యాష్ సర్వీస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇంతటితో మన యొక్క యోనో క్యాష్ సంబంధించి మనం రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసినట్టే. ఈ రిక్వెస్ట్ అనేది 4 అవర్స్ వరకు వ్యాలిడ్ అవుతుంది. అంటే 4 అవర్స్ లోపు మనం ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ 2,000ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనం 4 అవర్స్ లోపు కనుక ఈ అమౌంట్ అనేది తీసుకోకపోతే ఆటోమేటిక్గా ఈ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నో ప్రాబ్లం. అదేవిధంగా ఇలా రిక్వెస్ట్ క్రియేట్ చేసినంత మాత్రాన మన బ్యాలెన్స్లో నుంచి ఆ 2,000 అనేది కట్ అవ్వు. ఎప్పుడైతే ATMలో నుంచి మనం అమౌంట్ 2,000 తీస్తామో, ఇప్పుడు నేను 2,000 క్రియేట్ చేసా కాబట్టి 2,000 అని చెబుతున్నాను, అలా అమౌంట్ విత్డ్రా చేస్తామో అప్పుడు మాత్రమే మన బ్యాలెన్స్లో నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది. లేని పరిస్థితుల్లో ఈ ట్రాన్సాక్షన్ అనేది 4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా రిక్వెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నియరెస్ట్ యోనో క్యాష్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే దీని మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్న GPS ఆధారంగా మనకి దగ్గరలో ఉన్న ఈ యోనో క్యాష్ పాయింట్స్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. దాదాపుగా మొదట్లో అయితే కొన్ని SBI ATMలో మాత్రమే ఈ యోనో క్యాష్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా 85% ATMలలో ఈ యోనో క్యాష్ ఆప్షన్ పనిచేస్తుంది. కాబట్టి ఇలా మనకి నియరెస్ట్ మనకి దగ్గరలో ఉన్న యోనో క్యాష్ పాయింట్స్ ATMs అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఓన్లీ SBI ATMలో మాత్రమే వర్క్ అవుతుంది. ఇలా మనం నియరెస్ట్ ఉన్న యోనో క్యాష్ పాయింట్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇంతటితో ఈ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మనం క్రియేట్ చేసిన ఆ రిక్వెస్ట్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే
ఇక్కడే మనకు ఆప్షన్ ఉంటుంది. మనం మరలా సేమ్ యోనో క్యాష్ మీద క్లిక్ చేసేసి రిక్వెస్ట్ అని చెప్పేసి ఇందాక మనం రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, పక్కన ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న రిక్వెస్ట్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో కనుక మనం అమౌంట్ అనేది తీసేస్తే ఈ విధంగా కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా యాక్టివ్లో ఉందంటే ఇంకా 4 hours అనేది అవ్వలేదని అర్థం, అంటే ఇంకా అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసేసి కింద క్యాన్సిల్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఈ క్యాన్సిల్ రిక్వెస్ట్ మీద ప్రెస్ చేయగానే వెంటనే ఎస్ అని అడుగుతుంది. ఎస్ అని ఇవ్వగానే ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మనం ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిపోయి మనం క్రియేట్ చేసుకున్న ఆ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అయిందా లేదా అని చెప్పేసి ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా యోనో ఎస్బీఐ యాప్ ద్వారా మనం రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక SMS అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ఆ SMS అనేది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ యోనో క్యాష్, యువర్ యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ అని చెప్పేసి మనకు ఒక 6 digits నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఈ 6 digits నెంబర్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరికి ఈ నెంబర్ అనేది మనం తెలియపరచకూడదు. అంటే ఇక్కడ మనకు 2 నెంబర్లు ఉన్నాయి. ఇందాక ఏమన్నా యోనో పిన్ అనేది ఒక 6 digits నెంబరు, అదేవిధంగా మనకు ఇంకొక SMS వస్తుంది 6 digits. ఇవి రెండింటిని మనం ఏటీఎంలో ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఏటీఎం ద్వారా ఈ నెంబర్స్ ఇచ్చేసేసి ఏ విధంగా అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మనం ఏటీఎం వద్దకు వెళ్ళంగానే ఇక్కడ యోనో క్యాష్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఏటీఎం కార్డు అనేది ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏటీఎం వద్దకు వెళ్ళిన తర్వాత మనకి వెళ్ళంగానే ఇలా హోమ్ స్క్రీన్లోనే యోనో క్యాష్ అని ఉంటుంది. ఇలా యోనో క్యాష్ మీద ప్రెస్ చేయాలి. ఇలా యోనో క్యాష్ మీద ప్రెస్ చేయగానే వెంటనే ఎంటర్ యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ రిసీవ్డ్ త్రూ SMS, అంటే ఇందాక మీకు చూపించా కదా SMS ద్వారా ఒక 6 digits నెంబర్ వస్తుందని. ఇలా వచ్చిన ఈ నెంబర్ని, ఈ 6 digits నెంబర్ని మనం ముందు ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఏటీఎం వద్ద ఇచ్చేసేసి కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ అమౌంట్ అని చెప్పేసి ఎంత అమౌంట్ అయితే తీయాలనుకుంటున్నామో, ఇందాక నేను 2000 ఇచ్చాయి కాబట్టి కంపల్సరీగా 2000 మాత్రమే మనకి అమౌంట్ అనేది వస్తుంది. అలా మనం ఎంతైతే రిక్వెస్ట్ పెట్టుకున్నామో అంత అమౌంట్ని ఇక్కడ ఇచ్చేసేసి ఎస్ మీద ప్రెస్ చేయాలి. ఇలా ఎస్ మీద ప్రెస్ చేయగానే ప్లీజ్ ఎంటర్ 6 digit యోనో పిన్ అని చెప్పేసి ఇప్పుడు ఎంటర్ చేయమంటుంది. ఈ 6 digit యోనో పిన్ అనేది మనం స్టార్టింగ్లోనే ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడే మనం ఆ పిన్ నెంబర్ని సెట్ చేసుకున్నాం కదా, ఆ 6 digits పిన్ నెంబర్ ఇచ్చేసేసి కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయాలి. ఇలా కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయగానే యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనం ఇచ్చిన ఆ 2000 అనేవి ఏటీఎం నుంచి మనకి విత్డ్రా అయిపోతాయి. ఈ విధంగా ఎస్బీఐ యోనో క్యాష్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఏటీఎం కార్డ్ని యూజ్ చేయకుండానే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఏటీఎం నుంచి మనం అమౌంట్ని ఈజీగా విత్డ్రా చేయవచ్చు. మనం 4 గంటలలోపు ఈ అమౌంట్ని తీసుకోకపోతే ఈ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మినిమం అనేది 500, మ్యాక్సిమం అనేది 10,000 రూపీస్. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే మనం ఏటీఎం కార్డ్స్ అనేవి ఈ మధ్యన మోసాలు జరుగుతున్నాయి, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ మోసాల నుంచి మనం అరికట్టవచ్చు. కాకపోతే ఎక్కువ అమౌంట్ అవసరమైనప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకి యూజ్ అవ్వదు. కాబట్టి 10,000 రోజుకి 10,000 కాబట్టి ఇలా తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. 100% బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మన వద్ద ఏటీఎం కార్డు అనేది మన పర్సులో లేకపోతే మనం మర్చిపోతే అలాంటప్పుడు మనం ఏటీఎం ద్వారా మనం అమౌంట్ అనేది విత్డ్రా చేయాలంటే అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఎస్బీఐ యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా మనం ఈజీగా ఏటీఎం కార్డు లేకుండానే మన అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. ఈ ఎస్బీఐ యోనో క్యాష్ సంబంధించి మనం యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది తప్పనిసరి. కాబట్టి ముందుగా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది లేకపోతే ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో ఉంది. ఈ విధంగా యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా మనం ఏటీఎం నుంచి అమౌంట్ని విత్డ్రా చేయవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, చెయ్యండి, ఇప్పుడే చెయ్యండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ కి ఇన్స్టాంట్ గా చేస్తా.